ప్రకాశం జిల్లా అధ్యక్షులు గౌరవనీయులు ఉసురుపాటి బ్రహ్మయ్య మాది గారి నాయకత్వంలో బాధ్యత వహిస్తూ ఉన్నాము. ఈరోజు తెనాలిలో జరిగినటువంటి దళిత మైనార్టీ యువకులపై మానవత్వం మరిచి పోలీసులు చేసినటువంటి దాడిని దళిత సంఘాల ఐక్యవేదికగా ఈరోజు ప్రకాశం జిల్లా కేంద్రంగా ఒంగోలు కలెక్టరేట్ దగ్గర నిరసన వ్యక్తం చేస్తూ ఉన్నాము. పోలీసులు ప్రజలపై దాడి చేసే హక్కు భారత రాజ్యాంగం కల్పించిందా లేదా ఐపీసీ సెక్షన్ల ప్రకారం ఇప్పుడు బిఎన్ఎస్గా మారిన తర్వాత ప్రజల్ని లేదా ఏదన్నా నేరం చేసిన వ్యక్తుల్ని కొట్టే హక్కు బిఎన్ఎస్ చట్ట సవరణలో ఏమన్నా వచ్చిందని ఈ సందర్భంగా మేము అడుగుతూ ఉన్నాం. పోలీసులు చెప్పిన కథనం ప్రకారం చిరంజీవి అనే ఒక కానిస్టేబుల్పై అంటే అప్పటికే డ్యూటీలో లేని కానిస్టేబుల్పై దాడి చేశారని చెప్తా ఉన్నారు. అసలు ఈ ప్రభుత్వాలు గత ప్రభుత్వమైనా ఈ ప్రభుత్వమైనా కూడా దళితులని రక్షించే దగ్గర గిరిజనులు రక్షించే దగ్గర మాకు ఉండబడినటువంటి చట్టాలు కూడా వాళ్ళు సక్రమంగా అమలు చేయకపోవడం వల్లనే ఈరోజు దళిత గిరిజనులపై దాడి జరుగుతుందని స్పష్టంగా మేము తెలియజేస్తా ఉన్నాం. తెనాలిలో యువకులు నడి రోడ్డు మీద పోలీసులు నడి రోడ్డు మీద కొడుతుంటే అందులో ఉండబడినటువంటి ఒక యువకుడు నా కాళ్ళలో రాడ్డు వేస్తుందని చెప్పి కాళ్ళు వెనక్కి లాక్కున్నా కూడా వదలకుండా ఒక సిఐ బూటి కాళ్ళతో మోకాళ్ళ మీద అదిగితే ఇంకొక సిఐ లాఠీ చార్జ్ చేస్తారు. ఇంత దౌర్భాగ్యమైన స్థితిని ఈరోజు ఈ రాష్ట్రం జరుగుతూ ఉంది. ఇంతకుముందు బీహార్లోనూ ఉత్తరప్రదేశ్లో జరుగుతున్న తీరు ఈరోజు ఆంధ్రప్రదేశ్ కూడా తాగుతున్న సందర్భం కూడా మర్చిపోవద్దని తెలియజేస్తూ ఇలాంటి సంఘటనలు పునరావృతం కాకుండా ప్రభుత్వమే చర్యలు తీసుకోవాలని కూడా ఈ సందర్భంగా మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. నిన్నగాక మొన్న సాంఘిక బహిష్కరణ జరుగుతున్నా కూడా ఈ ప్రభుత్వం పట్టించుకోవట్లేదు. ఈ ఐక్యవేదిక ద్వారా ఒకటే డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఎక్కడైతే తెనాల్లో జరిగిన దాడిని చేసిన సీఎల్ని సస్పెండ్ చేయాలి, వాళ్ళని వెంటనే అరెస్ట్ చేసి చట్ట పరిధిలో శిక్షించాలని తెలియజేసుకుంటూ ఈ అవకాశం మీ అందరికీ కూడా రావినూతల కోటి మాదిగా ఎంఆర్పీ జిల్లా.